అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, తర్వాత చూద్దాం. కుదరదు. నువ్వు అప్పగించిన పని కంప్లీట్ అయితేనే నేను ఫ్రీ అయిపోతాను. ఏంట్రా నువ్వు అంటుంది? నీ గురించే బావా. నా గురించా? అవును. ఏంట్రా అది? నీకొక సర్ప్రైజ్. సర్ప్రైజా? నాకేంట్రా సర్ప్రైజ్? అది నువ్వు ఆనందినే అడగాలి. ఆనంది, ఏం సర్ప్రైజ్ అది? చెప్పానంది, ఏంటా సర్ప్రైజ్? తీసుకో. ఏంటానంది ఇది? తీసి చూడు. ఎలా ఉంది బావా? ఆనంది మనసులా అందంగా ఉంది. నచ్చిందా? ఆనంది అంత నచ్చింది. అవును, ఈ షర్ట్ తీసుకురమ్మని ఆనందియే చెప్పిందా? అంతేగా మరి. నిజమా? కావాలంటే ఆనందిని అడుగు. ఏ ఆనంది, నిజంగా నువ్వే తీసుకుందామన్నావా? చెప్పానంది. చెప్పానంది. అవును. నేను ఈ షర్ట్ వేసుకోను వేసుకోను. ఏ బావా? తనకి నేను చీరిస్తే కట్టుకోలేదురా మురళి. నీకు అర్థమైంది ఇంతేనా? ఇంకేం అర్థం కావాలి? ఇది రావాలని అది నేను ఇంకా కట్టుకోలేదు. ఓహోహో, నువ్విచ్చిన ఈ షర్ట్ నేను వేసుకుంటే నేనిచ్చిన చీర నువ్వు కట్టుకుంటావా? అవును. కనిపించవు గాని నీ దగ్గర ప్రేమ కళలు చాలా ఉన్నాయి. ఆనంది, దొంగవి నువ్వు. నువ్వు మాత్రం తక్కువ బావా. సుందరుడి పేరుతో ఆనందికి ఎన్ని కానుకలు ఇచ్చావు. అది మాత్రం కళ కాదా? బావా, నీకు విషయం తెలుసారా? ఈ షర్టు వేసుకుంటే పెళ్లి కొడుకు కంటే అశ్విని అందంగా కనిపించాలని చెప్పి తెచ్చేదాకా నా బుర్ర తినేసిందిరా ఆనంది. మురళి అన్నా, కాఫీ తాగుదురా? రా రా. నీకు చెప్పకుండా, నీకిష్టం లేకుండా నీ మెళ్ళలో తాళి కట్టబోతున్నానని ఇంతసేపు బాధగా ఉంది.